నేను చూస్తే క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాడు. ఏమంటాడో మాస్టర్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు డాన్స్ వేయడానికి వచ్చావా, స్కూల్కి వచ్చావు ఎగ్జామ్లు రాయడానికి? నీ హాల్ టికెట్ తెచ్చి చూపించు. హాల్ టికెట్ చూపించమంటే ఆధార్ కార్డ్ చూపిస్తాను. సారీ సార్ మర్చిపోయాను. అయితే షర్ట్ కూడా మార్చుకొని వచ్చే. థ్యాంక్ యూ సార్. ఇది ఎంతమంటారా? పట్టుకెళ్ళు. మంచిగా షాయ్. ఈడు ఎట్లా వస్తాడో ఏటో. स्टॉप करना वाला ना 3 स्टार्ट. రే ఆగు కొంచెం ఇట్రా. ఒకసారి నీ షర్ట్ ఇప్పు. నాకు నీ డౌట్ వస్తుంది. ఇప్పు లేదంటే ఎగ్జామ్ రాయనవును. నేను లేదు సార్ నా దగ్గర. ఇత్తవే ఇప్పు. ఏంటది ఏంటది? డబ్బు తగిలింది సార్. ఇది డబ్బు తగిలింది. స్లిప్ పెట్టుకుంటారా? స్లిప్ కాదు సార్, ఇది డబ్బు అండి. సారీ సార్, సారీ. అవును తప్పదండి సార్. సారీ సార్, సారీ సార్. స్లిప్లన్నీ పడి ఎల్ ఎగ్జామ్ రాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కాదు కానీ ఎల్ ఎగ్జామ్ రాయి. ఓకే థ్యాంక్ యూ సార్. షర్ట్ బటన్స్ పెట్టుకోరా. సారీ సార్. సార్ భయ్యా కూర్చున్నాము చూసుకుంటే. సారీ సార్. సార్ సారీ సార్. ప్లీజ్ సార్. ఎగ్జామ్ చూపించా మాస్టర్ తెప్పించాడు స్లిప్లని. నాకు ఎగ్జామ్ రాదు. నేనే అన్ని తిరిగేసి రాస్తున్నాను. నువ్వు కూడా తిరిగేసి రాసి ఎన్నో కొన్ని మార్క్స్ వేసేస్తాయి. అరే ఎట్లా రాసేయాలరా? ఏదో ఒకటి రాసారా? ఈ క్వశ్చన్ ఉన్నాయి కదా, వాటినే తిరిగేసి రాసే. క్వశ్చన్ పేపర్ తిరిగేసి రాసేయాలా? అలాగేనా సార్? ఎడిషనల్ సార్, ఎడిషనల్ సార్, ఎడిషనల్. ఆగ్రా. థ్యాంక్ యూ సార్. సార్ ఎడిషనల్. సార్ ఎడిషనల్. ఎడిషనల్ చేస్తున్నావు కానీ ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే నీకు ఉంటదిరా. సార్ అలాగే ఫస్ట్ క్లాస్ సార్. ఫస్ట్ క్లాస్ సార్. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం. ఫస్ట్ క్లాస్ లాస్ట్ క్లాస్. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఏట్రా అది? ఏట్ రాస్తున్నావు? బుద్ధి లేదా? ఆ క్వశ్చన్ కి ఏంటి? క్వశ్చన్ పేపర్ తిరిగేసి రాసేస్తాడండి. నువ్వేట్ రాస్తున్నావు? నేను రాస్తాను. నువ్వేట్ వెనక్కి పెడుతున్నావు? సారీ సార్. ఇది నాకు అర్థమవుతుంది అనుకుంటున్నావా? సార్ ఇది టీచర్ ఎలా కరెక్ట్ చేస్తారు? చేయాలి సార్ ఏదో ఒకటి సార్. పెద్ద అయిన తర్వాత నీకు డాక్టర్ జాబ్ ఎలా వస్తుంది? సార్ అవును సార్. హ్యాండ్ రైటింగ్ చూసి ఇచ్చేస్తారు డాక్టర్ జాబ్. అది మెడిసిన్ షాప్ వాళ్ళకి అర్థం అవుతుంది సార్. డాక్టర్ రాసినవి మనకి అర్థం కాదు సార్. అందుకే నేను రాసింది మా మాస్టర్కే అర్థం అవుతుంది సార్. అర్థమైంది సార్. మనం డాక్టర్కి వెళ్తామా, ఆడు కూడా అలాగే రాసేస్తాడు మెడిసిన్. అది మనకి అర్థం కాదు. ఆ మెడిసిన్ ఏంట్రా మాస్టర్కే తిరిగి నన్నే కొడతా అని కొట్టలేదండి. ఆడు కూడా క్వశ్చన్ పేపర్ రాసేస్తాడు. నన్ను కొట్టండి. ఆ హ్యాండ్ రైటింగ్ మినిమం అర్థమవుతుంది. ఒక్క మార్క్ అయినా ఇవ్వచ్చు ఆ క్వశ్చన్ కి. ఇంకోసారి అడిగేవని తెలిసిందో బాగోదు. స్టూడెంట్స్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వండి. ఏంట్రా ఎగ్జామ్ పేపర్ మీద సైన్ పెట్టు. సార్ నా పేపర్ ఆవిడ జెరాక్స్ చేయకూడదు సార్. నా పేపర్ నా దగ్గర ఉండాలని సైన్ పెట్టాడు సార్. సార్ తప్పు పెట్టలేదండి. నా పేపర్ ఎలా పెట్టు? కరెక్ట్ దాన్ని రబ్ చేయి. థ్యాంక్ యూ సార్. నా పేపర్ ఆవిడ జెరాక్స్ చేసేస్తాడండి. జెరాక్స్ ఎవరు చేయడు కానీ కరెక్షన్ ఇప్పుడే చేసి చెప్తాను. మాకు
2 3 స్టార్ట్. Dikshit, 35 pass mark correct. Final exams లో మార్క్స్ వచ్చాయనుకో అయిపోతావు. ఫైనల్ ఎగ్జామ్స్ లో మార్కులు రాకూడదు. ఈసారి కాబట్టి వదిలేసాను, క్వార్టర్స్ కాబట్టి. ఇప్పుడు మనం వజ్రం సలీం మార్కులు చూస్తే 0/100. ఇట్లా నా పేపర్ ఏంటండి? నీ పేపరే సైన్ కట్ చేసుకొని కూడా ఉంటుంది. ఇట్లా. ఇంకోసారి మార్కులు ఎలా వస్తాయా? ఇంకోసారి పేపర్లు అలా పెట్టావో కనిపించిందో బాగోదు. ఇట్లా మీ క్లాస్ టీచర్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇట్లా బట్టలు ఇప్పు.